అందరికీ నమస్కారం. చాలా ఇంపార్టెంట్ వీడియోతోని మీ ముందుకు వచ్చాను. నేను 37 కారణాలు తీసుకొని వచ్చాను. 37 కారణాలు. చివరి ప్రభుత్వం నిరుద్యోగులని అన్యాయానికి గురి చేసిందో, నిరుద్యోగులను పట్టించుకోలేదో 37 రీజన్స్తో నేను మీ ముందుకు వచ్చాను. ఈ 37 మినిట్స్ కంపల్సరీ మీకు అర్థమవుతుంది ఎందుకు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది నిరుద్యోగుల సమస్యలను తీర్చడంలో అన్న దాని మీద మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. మొట్టమొదటిది చైర్మన్ అవినీతి, తన యొక్క పదవితోని ఉద్యోగాలు అమ్ముకున్నాడు. దానికి నేను ఎలా చెప్పగలను కారణం? ఫర్ ఎగ్జాంపుల్ 2010లో ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందో అది 2010లో, అది 2011లో కండక్ట్ చేసిన తర్వాత, అది వాయిదా పడ్డ తర్వాత, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత, క్యాన్సిల్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ 2016లో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ 2016లో వచ్చినటువంటి ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి డైరెక్ట్ యూఎస్ నుంచి వచ్చి ఎగ్జామ్ రాసి క్లియర్ చేసినటువంటిది అనమాట. రెండోది, ఇంకొక ఆఫీసర్ ఉన్నాడు, నేను పేరు మెన్షన్ చేయదలుచుకోలేదు. ఇంకొక ఆఫీసర్ టీఎస్పీఎస్సీ ఆఫీస్లోనే పనిచేశాడు, ఎలాంటి లీవ్ తీసుకోలేదు, కానీ చాలా మంచి ర్యాంక్ వచ్చింది. ఎలా వస్తుంది ఒక లీవ్ తీసుకోకుండా? గ్రూప్ 1 అంటే చాలా పెద్ద స్థాయి అయినటువంటి పరీక్ష. అంత పెద్ద స్థాయిలో ఎలాంటి లీవ్ తీసుకోకుండా టీఎస్పీఎస్సీలో ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా అంత మంచి పొజిషన్ వచ్చింది అంటే ఇవన్నీ ప్రశ్నలు. ప్రాపర్గా పనిచేసిందా పనిచేయలేదా అన్న దానికోసం. నెంబర్ 2, రెండో కారణం ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అడిగారు. 2010లో మనకు తెలుసు, అది మన ప్రభుత్వం కాదు, సమైక్యాంధ్ర ప్రభుత్వం 2010లో ఏదైతే నోటిఫికేషన్ గ్రూప్ 1కి రిలీజ్ చేశారో, అది ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్లో 5 ప్రశ్నలు అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని అన్నారు. 2016లో మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మళ్ళీ ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్స్ అడిగారు. ప్రాబబిలిటీ సిలబస్లోనే లేదు. అయినప్పటికీ రిజల్ట్ ఇచ్చాము, రిజల్ట్ కండక్ట్ చేశాము. అవుట్ ఆఫ్ సిలబస్ ఎలా అడుగుతారండి మీరు? 2016 మన టీఎస్పీఎస్సీ అవుట్ ఆఫ్ సిలబస్లో లేని ప్రశ్నలు మీరు ఎలా అడుగుతారు? స్టూడెంట్స్ రాస్తారని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? రెండో కారణం అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ రావడం. మూడోది తెలుగు మీడియం ఇష్యూ. ఏం జరిగేది అని అంటే సమైక్యాంధ్రలో ఏం జరిగేది, టీఎస్పీఎస్సీలోనూ ఏం జరిగిందో చెప్తాను నేను. తెలుగు మీడియం స్టూడెంట్స్ మన నార్త్ ఆంధ్రాలో, మన ఉత్తర తెలంగాణలో వాళ్ళ యొక్క యాస వేరేలాగా ఉంటుంది. అంటే రాసే విధానంలో వచ్చిండు పోయిండు అని మనకు తెలిసిన విషయమే, కానీ వాళ్ళ ఆన్సర్స్ రాసే దాంట్లో కూడా అదే యాస వస్తుంది. కానీ పేపర్ కరెక్షన్ చేసేది ఎవరు? డిగ్రీ లెక్చరర్స్ ఏ ప్రాంతం వాళ్ళు? అప్పట్లో ఏ ప్రాంతం వాళ్ళకి డిగ్రీ లెక్చరర్స్ జాబ్ వచ్చిందండి? ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. అందుకే మీరు చూడండి, తెలుగు మీడియంలో ఎలాగూ ర్యాంక్స్ ఎక్కువ రావు. వచ్చిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వస్తాయి. మరి వచ్చిన తెలుగు మీడియం వాళ్ళకి ఎవరికి అని అంటే నల్గొండ లేకపోతే హైదరాబాద్ వాళ్ళు. ఈ నల్గొండ హైదరాబాద్ వాళ్ళకి ఆ యాస ఉండదు కాబట్టి, అంటే ఆ పర్టికులర్ యాస ఉండదు కాబట్టి ఎక్కువ తెలుగు మీడియం వాళ్ళు హైదరాబాద్ రీజన్ చెందిన వాళ్ళై ఉంటే, కానీ మన హన్మకొండ కానివ్వండి, లేకపోతే వరంగల్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, ఆ ప్రాంతం నుంచి చాలా తక్కువ. ఎందుకనంటే ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి డిగ్రీ లెక్చరర్ ఆ అక్షరాలను అర్థం చేసుకోవడం కానీ, ఆ భాషను అర్థం చేసుకోవడంలో కానీ విఫలమయ్యేవాడు. సో అప్పుడేం జరిగింది? సో నార్త్ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ విద్యార్థి ఎవరైతే మెయిన్స్ రాశారో గ్రూప్ 1 మెయిన్స్లో, అతడికి వచ్చేది కాదు, మనకు వచ్చేదే కాదు అసలుకి. అదొక ప్రాబ్లం. అది మళ్ళీ అలానే కంటిన్యూ అయింది. మళ్ళీ మనం రేషియో తీసుకుంటే ఎక్కువ శాతం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉండడం, తక్కువ శాతం తెలుగు మీడియం వాళ్ళకు ఉండడం, అంటే ఏదో ఒక రకమైనటువంటి వివక్ష, కంటెంట్ దొరకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్లేషన్ జరిగింది అనుకుందాం. ట్రాన్స్లేషన్ జరిగిందన్నప్పుడు బయోడైవర్సిటీ ఒకటైతే తెలుగులో వేరేలాగా వచ్చేది. ప్రశ్నలేమో రియాలిటీ షోస్ గురించి అడుగుతానేమో ఈ తెలుగులో అనువాదించేసరికి ప్రత్యక్ష ప్రసారాలు ప్రశ్న అడగడము. సో ఈ ట్రాన్స్లేషన్లో తెలుగు విద్యార్థులకి ప్రాపర్గా ట్రాన్స్లేట్ కాకపోవడం వల్ల వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో కరెక్ట్గా ఏ ప్రశ్న అడుగుతున్నారనేది తగిలేది కాదు. మళ్ళీ నోటిఫికేషన్లో ఏమని మెన్షన్ చేస్తారు? ఏదైతే ఇంగ్లీష్లో అయితే ఫిక్స్ అయిందో అదే ఫైనల్ అండ్ బైండింగ్ అని అంటారు. సో అలా తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఇబ్బంది పడ్డారు ఇంతకుముందు జరిగినటువంటి ప్రభుత్వంలో. నాలుగోది బబ్లింగ్ సిస్టమ్ అండి. మన పక్క రాష్ట్రం, కొత్తగా మనతో పాటు ఫామ్ అయినటువంటి రాష్ట్రంలో బబ్లింగ్ సిస్టమ్. వాళ్ళే మొత్తం మన హాల్ టికెట్ నెంబర్ వాళ్ళే బబుల్ చేస్తారు, వాళ్ళే మన పేరు బబుల్ చేస్తారు. ఓన్లీ మనం సిగ్నేచర్ పెట్టాలి. ఐపీబీఎస్ ఎగ్జామ్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోసం, ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో జాబ్ రావడం కోసం మన ఫోటో కూడా ఉంటుంది ఓఎంఆర్ షీట్లో. ఆ ఫోటో చూసి ఇన్విజిలేటర్ లోపల రమ్మంటాడు. అదే మన టీఎస్పీఎస్సీ చూస్తే
2016 నుంచి స్టార్ట్ చేశారు ఆ సిస్టమ్ ఏపీపీఎస్సీలో. మొత్తం వాళ్ళే బబుల్ చేస్తారు, జస్ట్ మన సిగ్నేచర్ చేస్తే చాలు. వాడు ఎగ్జామ్ రాయడానికి వచ్చిన కంగారులో బబ్లింగ్ చేసుకుంటూ కూర్చుంటాడా, క్వశ్చన్ పేపర్ చదువుకుంటూ ఉంటాడా? అన్నీ మనమే ఫిల్అప్ చేసుకోవాలి. అరే వాళ్ళని చూసి నేర్చుకొని మనం బబ్లింగ్ సిస్టమ్ మార్చుకోవచ్చు కదా. ఇదో రకం. అప్పుడు ఏమయ్యేది, స్టూడెంట్స్కి బబ్లింగ్ ఏదో విధంగా తప్పు జరిగేది. తప్పు జరిగినటువంటి తెలిసి తెలియని ఇన్విజిలేటర్స్ ఏం చేసేవాళ్ళు, వైట్నర్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వైట్నర్లు ఇచ్చిన వాళ్ళు మన వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు వైట్నర్ వాడేవాళ్ళు. మళ్ళీ వైట్నర్ వాడిన వాళ్ళకి మీకు జాబులు వచ్చాయని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం. ఎందుకండి అంత 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 కాంప్లెక్స్ సిస్టమ్ ఎందుకు? అంటే నేను ఇవన్నీ ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి రిఫార్మ్స్, రికమెండేషన్స్ రూపకంగా నేను చెప్పదలుచుకున్నాను అనమాట. ఆ బబ్లింగ్ అంతా మీరే ఫిల్అప్ చేయండి, ఓ ఫోటో పెట్టండి, ఓ సిగ్నేచర్ అడగండి, సిగ్నేచర్ ఫోటో మ్యాచ్ అయితేనే ఎగ్జామ్లో కూర్చొని పెట్టండి. బ్యాంకింగ్ ఎగ్జామ్లో అలానే జరుగుతుంది, యూపీఎస్సీ ఎగ్జామ్లోనూ అలా జరుగుతుంది, లేకపోతే ఏపీపీఎస్సీ యూపీఎస్సీ దాకా ఎందుకండి, ఏపీపీఎస్సీలోనూ అలానే జరుగుతుంది. ఇదొక పెద్ద ప్రాబ్లం బబ్లింగ్ సంబంధించింది. ఐదోది మీకు చెప్పినట్టు, ఇంతకుముందు చెప్పినట్టు, కరెక్షన్లో తెలుగు మీడియం పేపర్లు ఎవరు దిద్దుతారు? మన ఇంగ్లీష్ మీడియం పేపర్ వాళ్ళు దిద్దుతారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం పేపర్ దిద్దుతారు. లేదు డిగ్రీ లెక్చరర్స్ దిద్దుతారు అంటే డిగ్రీ దిద్దుతారా? వాళ్ళు దిద్దరు. వాళ్ళు దిద్దకుండా ఏం చేస్తారు, వాళ్ళ కింద ఉన్నటువంటి స్టూడెంట్స్కో రీసెర్చ్ స్కాలర్స్కో ఇస్తారు. మళ్ళీ డబ్బులు అలొకేట్ చేయరు. మంచి క్వాలిటీ ఎవాల్యుయేషన్ జరగాలంటే ఖచ్చితంగా ఒక పేపర్కి 1000 రూపీసో 500 రూపీసో ఇవ్వాలి. అప్పుడు ప్రాపర్గా కూర్చొని టైం కేటాయించి మరి ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేషన్ ప్రాపర్గా ఉండదు. నేను అనేది మెయిన్స్లో దెబ్బపడ్డానికి గల కారణాలు, ప్రాపర్ కరెక్షన్స్ ఉండవు మెయిన్స్ పేపర్లలో, ట్రాన్స్లేషన్ ప్రాబ్లం నేను ఇంతకుముందు చెప్పినట్టు, ముఖ్యంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఫర్ ఫ్యూ స్టూడెంట్స్. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ నాకు తెలుసు, కవిత ఇష్యూ ఇన్వాల్వ్ అయి ఉందని 2016 నోటిఫికేషన్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వచ్చిందని చెప్పేసి, లేకపోతే మెయిన్స్లో గ్రూప్ 2లో వాళ్ళకి మెయిన్స్లో ఎగ్జామ్లో రిటర్న్ టెస్ట్లో తక్కువ మార్కులు వస్తాయి, ఇంటర్వ్యూలో చాలా ఎక్కువగా వస్తాయి. లేకపోతే రిటర్న్ టెస్ట్లో ఎక్కువ వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో తక్కువ వస్తాయి. ఒక స్కేలింగ్ ఉండదు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఒక కారణం అయితే 2016లో టీఎస్పీఎస్సీ, ఇది ఇంకా చాలా గమ్మత్తైన విషయం. ఇది 2016లో మెయిన్స్ రిజల్ట్ వచ్చే కన్నా ముందు రోజు రావాల్సిన రిజల్ట్ కొందరు 2-3 గంటల ముందే వచ్చేసింది. కొందరు రిజల్ట్స్ కూడా తెలిసిపోయాయి. అంటే దానివల్ల మనకు తెలిసేది ఏంటి, టీఎస్పీఎస్సీ ఆఫీస్లోనే ఎవరో ఉన్నారు, అది ఏదో విధంగా బయటికి వస్తుంది. ఆ రిజల్ట్ మనకి బయటకు వచ్చేలోపు అరగంట ముందే, గంట ముందే కొందరు బయట రిజల్ట్స్ కూడా చెప్పేసుకున్నటువంటి దాఖలు ఉన్నాయి. అలా ఎలా జరుగుతుంది? అందుకే కదా ఇప్పుడు ప్రవీణ్ ఇష్యూ జరిగింది. ఒక ప్రవీణ్ అనేవాడికి మనము చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సీట్ ఇచ్చాం వాడికి. అందుకే కదండి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. వాడు హీ ఈజ్ అన్ అవుట్సోర్సింగ్ పర్సన్. ఒక అవుట్సోర్సింగ్ పర్సన్ ఈ అప్లోడ్ చేయడం, క్వశ్చన్ పేపర్లు ఉన్నటువంటి మొత్తం కంప్యూటర్ స్ట్రాంగ్ రూమ్ అంటారు దాన్ని, ఆ స్ట్రాంగ్ రూమ్ మొత్తం అతని కంట్రోల్లోనే ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు లీక్ అవ్వదు? అదొక పెద్ద ప్రాబ్లం. రేణుకా అండ్ ప్రవీణ్ ఇష్యూ, వాడు ఇంకా ప్రవీణ్ గారు మనకు తెలుసు, వాడు ఎంత మిస్యూజ్ చేస్తుంటాడో. ఆ మెయిన్ ఛాంబర్లో కూర్చుంటున్నాడు కాబట్టి వాడు ఫోన్లో చూస్తే మనం ఎన్ని అశ్లీల చిత్రాలు చూసామో, మనకు న్యూస్ పేపర్లు అన్నీ చదివిన వాళ్ళమే. అలా అంత నెగ్లిజెంట్గా, అంత పట్టించుకోకుంటుంటే ఎందుకంటే పేపర్ లీక్ అవ్వదు? ఇంత స్ట్రిక్ట్గా ఉండాలి. మా అకాడమీలో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి అని అంటే అది క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయ్యేంత వరకు కూడా వరకు తెలియదు. చాలా సోర్సెస్ నుంచి తీసుకొని పెనాల్టీ ఉంటుంది. ఎవరైనా తప్పు క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేశారు అంటే, ఎవరైనా కంటెంట్ డెవలపర్ ఒక క్వశ్చన్ తప్పించాడు అని అంటే పెనాల్టీ వేస్తాం మేము. అంటే ఆయనకి ఇచ్చేటటువంటి పేమెంట్లో కట్ చేస్తాం. ఆ భయానికి అనేది రాంగ్ క్వశ్చన్ ఇవ్వడు, పెనాల్టీ ఉండదు. తప్పు క్వశ్చన్స్ ఇలా తప్పు క్వశ్చన్స్ ఇచ్చేస్తూనే ఉంటారు. చూపిస్తాను నేను మీకు. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చడము, గ్రూప్ 2లో ఇంటర్వ్యూ పెట్టడము, ఏసీఎఫ్లో ఫారెస్ట్రీ కంపల్సరీ చేయడము. మళ్ళీ ఫారెస్ట్రీ ఇప్పుడు ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్రీ లాస్ట్ 11 సంవత్సరాల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ఎందుకు? 25% ఖచ్చితంగా ఫారెస్ట్రీ డిగ్రీ చేసి వాళ్ళు ఉండాలి. ఎక్కడి నుంచి దొరుకుతారు వాళ్ళు మనకి? అప్పుడేంటి, ఆ ఎఫ్ఆర్ఓ జాబులు నిండట్లేదు, ఏసీఎఫ్ జాబులు నిండట్లేదు. ఎందుకు? ఫారెస్ట్రీ ఎందుకండి అవసరం? ఒక మెరిట్ ఆధారంగా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం మనం. ఒక హోలిస్టిక్ యూపీఎస్సీ ఉంది. యూపీఎస్సీ ఒక మెరిట్ ఆధారంగా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. వాడికి ఎంత కెపాసిటీ ఉందో, వాడికి ఎంత కేపబిలిటీ ఉందో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి ర్యాంక్స్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఒకరినేమో నేషనల్ పోలీస్ అకాడమీ పంపిస్తుంది, ఇంకోటేమో లబాసనాకు పంపిస్తుంది, ఇంకొకరినేమో సుష్మా స్వరాజ్ ఫారెన్ ఇన్స్టిట్యూట్ పంపిస్తుంది. సో బాబు నువ్వు అక్కడ వెళ్ళి 1.5 year ట్రైనింగో 2 years ట్రైనింగ్ తీసుకొని ఫారెన్ అఫైర్స్ మీద నాలెడ్జ్ తెచ్చుకో. బాబు నువ్వు ముసోరీకి వెళ్ళి నువ్వు అడ్మినిస్ట్రేషన్ మీద నాలెడ్జ్ తెచ్చుకో. బాబు నువ్వు హైదరాబాద్కి వెళ్ళి నేషనల్ పోలీస్ అకాడమీలో నాలెడ్జ్ తెచ్చుకో. సో వాడి దగ్గర కెపాసిటీ ఉన్నది ఇంపార్టెంట్. నువ్వు స్పెషలిస్టులు కాదు కదండి. గ్రూప్ 1 గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్ ఎవరు జర్నలిస్టులు కావాలి మనకి. నీకు జర్నలిస్టులు కావాలన్నప్పుడు నీకు స్పెషలైజ్ నాలెడ్జ్ ఎందుకు? అలాంటప్పుడు ఒక ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, మళ్ళీ ఆర్టీఏ ఉన్నాడు. ఏం చేసింది గత ప్రభుత్వము? ఖచ్చితంగా వీడు మెకానికల్ ఇంజనీర్ అయి ఉండాలి అని అన్నారు. సో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఏమనుకుంటాడు, ఆయన కూడా నాలాగా మెకానికల్ ఇంజనీరే, అతనికి రెస్పెక్ట్ ఇవ్వడు. ఎందుకలా? ఒక కామన్ ఎగ్జామ్ పెట్టండి, మెరిట్లో ఉన్న వాళ్ళు వస్తారు, ఎలాగో మీరు ట్రైనింగ్ పంపిస్తారు, ఆ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వండి. ఇలాంటి మిస్టేక్స్ కొన్ని
నోటిఫికేషన్ జాప్యం చేయడం అనమాట. నోటిఫికేషన్ ఇవ్వకుండా, జాబ్స్ ఇవ్వకుండా జాప్యం చేయడం. ఎందుకు జాప్యం చేయడం కూడా చెప్తాను నేను. 37 కారణాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు 10వ దగ్గరే ఉన్నాము. గ్రూప్ 1 23 సర్వీసెస్ ఉంటే అందులో మనం ఒక కామన్ టెస్ట్ పెట్టేయచ్చు. కామన్ టెస్ట్ పెట్టేసి వాళ్ళందరినీ మనం రాయమని చెప్పొచ్చు. ఆ మెరిట్ ఆధారంగా మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. అలా కాకుండా స్పెషలిస్ట్ పోస్టులు స్పెషలిస్ట్లే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఏఓ మ్యాథమెటిక్స్ వాడే ఉండాలి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్రీ వాడే ఉండాలి, ఆర్టీఏ మెకానికల్ వాడు ఉండాలి. అవసరం లేదు. అది గ్రూప్ 1 ఎగ్జామ్, జర్నలిస్ట్ పోస్ట్. ఎవరైనా మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం పెట్టించేసి వాళ్ళ నుంచి మనం తీసుకోవచ్చు. అదొక ప్రాబ్లం. స్పెషల్ క్వాలిఫికేషన్స్, ఎందుకు స్పెషల్ క్వాలిఫికేషన్ అనేది ప్రభుత్వానికే తెలియాలి. జేఎల్లో తప్పులు తడాక. జేఎల్లో ఇంగ్లీష్లో 45% క్వశ్చన్స్ ఏదో విధంగా తప్పులే ఉన్నాయి. మొన్న జరిగినటువంటి జూనియర్ లెక్చరర్స్ది ఎన్నో క్వశ్చన్లలో తప్పులు. ప్రాపర్ క్వశ్చన్ పేపర్ తయారు చేయలేరు. 150 క్వశ్చన్లతోని క్వశ్చన్ పేపర్ తయారు చేయలేరు. అంటే అంత సీరియస్నెస్ లేదన్నట్టు కదా. ఇప్పుడు నేను ఒక కంటెంట్ తయారు చేసి నేను మీ ముందు మీరు డెలివరీ చేస్తున్నానంటే నేను ఈ కంటెంట్ని ప్రాపర్గా ప్రిపేర్ అయినా లేదా అనేదే కదా ఇంపార్టెంట్. మీరు జడ్జ్ చేసేది నేను ఎలా డెలివరీ చేస్తున్నాను, ఈ కంటెంట్ ఎలా ఉన్న దాన్ని బట్టే కదా మీరు జడ్జ్ చేసేది. అలాంటిది ఒక 150 క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు 150 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు 30 క్వశ్చన్లు తప్పు ఉంటే ఎలాంటి క్వశ్చన్ పేపర్ తయారు చేశారండి మీరు? అంత సీరియస్గా ఆయనతో సీరియస్గా కూలేరా? అలా ఉండే గత ప్రభుత్వంలో మిస్టేక్స్. సో నేను ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నేను చెప్తున్నాను, బాబు మీరు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు ఎక్స్పర్ట్స్కి ఇవ్వండి, సీక్రసీ మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా ఒక ఎలైట్నెస్ మెయింటైన్ చేయండి. మామూలు ప్రజలు వాళ్ళ కలవనివ్వకుండా చూడండి. నిన్న జార్ఖండ్లో హేమంత్ సోరెన్ గవర్నమెంట్ మీద చాలా పెద్ద గొడవ జరిగింది. నిరుద్యోగులు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటే అక్కడ కూడా. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నుంచి నేర్చుకోవాలి మనము. రిజల్ట్స్ డిలే కావాలని రిజల్ట్స్ డిలే చేస్తారు. రిజల్ట్స్ ఇగొస్తుందా గ్రూప్ 4 ఎగ్జామ్ ఎప్పుడో జరిగింది పాపం. రిజల్ట్ అగొస్తుందా రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా ఎప్పుడు వస్తుంది? వెయిట్ చేసుకుంటూ ఉంటూనే ఉండాలి. వేరే పనికి పోలేడు, వేరే ప్రైవేట్ జాబ్లో జాయిన్ కాలేడు, వేరే ఏదైనా జాబ్ చేసుకుందామంటే చేసుకోలేడు. అగొస్తుంది. ఇక మన కేసీఆర్ అయితే దసరాకి నోటిఫికేషన్ రిలీజ్, మన సినిమాలు రిలీజ్ అయినట్టు. సంక్రాంతి రిలీజ్ గుంటూరు కారం అన్నట్టు ఎట్లయితే సంక్రాంతి రిలీజ్గా పడుతుందో జనవరి 1 ఇప్పుడు ఫిబ్రవరి 1కి వస్తున్నాడంట. అంటే అలా రిలీజ్ ఈరోజే ఆ ముహూర్తం వెతుక్కోవడం అనమాట. ఎందుకండి రిజల్ట్ ఇవ్వడానికి ముహూర్తం ఎందుకు? నోటిఫికేషన్ ఇవ్వడానికి ముహూర్తం ఎందుకు? దసరా వస్తేనే నోటిఫికేషన్ ఇస్తాను, సంక్రాంతి వస్తేనే ఎందుకు? ముహూర్తాలు ఎందుకు? కావాలని రిజల్ట్స్ డిలే చేయడం, నిరుద్యోగులని కన్ఫ్యూజ్ చేయడం. వాడు ఏ పని చేసుకోకుండా, వాడి ఫ్యామిలీని సాదుకోకుండా వస్తుంది కావచ్చు అని అప్పు తెచ్చుకుంటూ తినకుండా ఏం చేయకుండా హాస్టల్లో ఉండకుండా రిజల్ట్ డిలే చేయొద్దండి. ప్రస్తుత ప్రభుత్వానికి నేను ఇచ్చేటటువంటి హెచ్చరిక. మళ్ళీ ప్రాపర్ సెల్ ఫోన్ ప్రైవేట్ సెల్ ఫోన్లు తీసుకొని వెళ్ళిపోతారు టీఎస్పీఎస్సీ ఆఫీసులలో. అంత సో మచ్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. మీరందరూ మీ ప్రైవేట్ సెల్ ఫోన్లను లోపల పెట్టేసి ఆఫీస్ సెల్ ఫోన్లు తీసుకొని వెళ్ళండి. ఆఫీస్ మీకు సెల్ ఫోన్ ఇస్తుంది కదా, ఆఫీస్ సెల్ ఫోన్లు తీసుకొని వెళ్ళండి. అందులో ఒక మెకానిజం పెట్టండి, కెమెరాలు వర్క్ చేయకుండా, వాట్సాప్లు వర్క్ చేయకుండా, సోషల్ మీడియా వర్క్ చేయకుండా. ఇదొకటి. ఎందుకు? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది వాట్సాప్లో కదా. గ్రూప్ 1 మొన్న జరిగినటువంటి గ్రూప్ జూన్లో జరిగినటువంటి ఎగ్జామ్ లీక్ అయింది అందులో నుంచి కదా. మన రేణుకమ్మ, ఈ ప్రవీణ్ దొర అవుట్ సోర్సింగ్ వాళ్ళు. అరే ఒక రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాడికి భయం ఉంటుంది. అమ్మో నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, ఏమైనా ప్రాబ్లం వస్తే నన్ను పట్టుకుంటారు, నా ఉద్యోగం పోతుంది, నా పరువు పోతుంది, నా ఫ్యామిలీస్లలో అందరు నేను గవర్నమెంట్ ఉద్యోగస్తున్నా అనుకుని నాకు విలువిస్తున్నారు, అమ్మో అని భయపడతాడు గవర్నమెంట్ ఎంప్లాయీ. వాడికి పవర్ ఇవ్వకుండా అవుట్ సోర్సింగ్ వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు. ఎవరైనా టీఎస్పీఎస్సీ అంత పెద్ద కాన్స్టిట్యూషనల్ బాడీలో అవుట్ సోర్సింగ్ వాళ్ళని తెచ్చి అంత మంచి పొజిషన్ ఇస్తారా అండి? ఫస్ట్ ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో అవుట్ సోర్సింగ్ పీపుల్ ఉండకూడదు, పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండాలి. అది కూడా ఇంపార్టెంట్. అవుట్ సోర్సింగ్ వాళ్ళను రెగ్యులరైజ్ చేయడం ఇంకో పెద్ద ప్రాబ్లం. మళ్ళీ ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం. అరే వాడు ఏదో విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నెలకు 10,000 15,000 ఇస్తారని చెప్పేసి నాలెడ్జ్ ఉన్నా నాలెడ్జ్ లేకపోయినా వేరేలాగా తీసుకోకండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నాలెడ్జ్ ఉన్నా నాలెడ్జ్ లేకపోయినా కూడా వచ్చేసి టీచర్ జాబ్ చేస్తాడు, లేకపోతే గవర్నమెంట్ లెక్చరర్ లాగా అయిపోతాడు. ఏదో కస్తూర్బా కాలేజ్లోనో లేకపోతే తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్లోనో ఒక టీచర్లా జాయిన్ అవ్వను. నేను తప్పు కాదని అనట్లేదు. క్లాసెస్ చెప్పుకుంటున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు. వీళ్ళని ఏం చేస్తావు నువ్వు? అవుట్ సోర్సింగ్ వాళ్ళని నువ్వు రెగ్యులరైజ్ చేస్తావు. అరే బయట మార్కెట్లో మెరిట్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు, మేము చదువుకొని మా మెరిట్ని చూపించుకొని మేము రాష్ట్రానికి ఏమైనా చేద్దాం అనుకునే వాళ్ళని వదిలేసి మీరు అవుట్ సోర్సింగ్లో ఉన్న వానికి రెగ్యులరైజ్ చేస్తే మరి వీడి దగ్గర మెరిట్ ఉందా? వీడికి మీరు ఏమైనా ఎగ్జామ్ పెట్టారా? వీడి దగ్గర నాలెడ్జ్ ఉందా? అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం ఎందుకండి? మీరు మార్కెట్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తే ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా రాస్తారు కదా. వీళ్ళకి మెరిట్ ఉంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా జాబ్ వస్తుంది కదా. ఇంత చిన్న కామన్ సెన్స్ ఎలా మిస్ అయ్యారు మీరు? రీసెంట్గా డిగ్రీ లెక్చరర్ను రెగ్యులరైజ్ చేయడం వల్ల బయట రెగ్యులర్ డిగ్రీ చదివిన వాళ్ళు అన్ఎంప్లాయిడ్ పెరగడం,
అరే వాడికి కొంచెం ఆస్పిరేషన్ చదువుకొని ఆ డిగ్రీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతేసి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని కాదండి, కానీ గవర్నమెంట్ డిగ్రీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు హీ విల్ బికమ్ మోర్ స్పెషలైజ్డ్, హీ ప్రిపేర్ మోర్, హీ పుట్ మోర్ ఎఫర్ట్. సో వాట్ విల్ హ్యాపెన్, హీ విల్ ఇంప్రూవ్ హిస్ మెరిట్, హిస్ నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్. సో ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి పోయినా కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. ఎందుకు, గవర్నమెంట్లో అంత పెద్ద కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు కాబట్టి. అరే అవుట్సోర్సింగ్ వాళ్ళని ముఖ్యంగా రెగ్యులరైజ్ చేయడంలో ఖచ్చితమైనటువంటి నిబంధన పాటించాలి. అదే కాకుండా ఇంకా రిటర్న్ ఎక్కువ మార్కులు వచ్చినా ఇంటర్వ్యూలో తక్కువ రావడం, లేకపోతే ఇంటర్వ్యూలో ఎక్కువ రావడం రిటర్న్లో తక్కువ రావడం, అరే మాయాబజారే కదా అది, ఏదో జరుగుతుందనంటే కదా దాని అంచనా. ఇంకా డిగ్రీ లెక్చరర్ కరెక్షన్ ఇస్తారు, ఎక్కువ మంది ఏపీ వాళ్ళే ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పాను, నేను నో ప్రాపర్ కమ్యూనికేషన్ టు స్టూడెంట్స్కి కమ్యూనికేషనే ఉండదండి. నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ ఫైనల్ డే ఏముంది, ఈ మధ్యలో మనకి ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి మన మొబైల్ ఫోన్లో, లోన్లు తీసుకోండి అని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా. అది జస్ట్ మనం ట్రిగ్గర్ చేయొచ్చు దానికి. నోటిఫికేషన్, లాస్ట్ డేట్ టు అప్లై, ఎగ్జామ్ డేట్, ప్లీజ్ టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆల్ యువర్ ఎగ్జామ్ డీటెయిల్స్, ఎగ్జామ్ డేట్, గో బిఫోర్ ఎగ్జామ్ సెంటర్ అండ్ చెక్ యువర్ ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, ఈరోజు రిజల్ట్ డేట్ వస్తుంది, ఈ రోజుకి మీరు మెసేజ్ రూపకంగా పంపించవచ్చు. దానికి పెద్ద ఖర్చు కూడా అవ్వదు, స్టూడెంట్స్కి అప్డేట్సే రావు. అంటే ఎలైట్ అన్నమాట, ఎలైట్, మేమేం అప్డేట్ ఇవ్వము, మేము రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే న్యూస్ పేపర్లోనే చూసుకోవాలి, ఎప్పటికీ వస్తుంది అది. దట్ ఈస్ కాల్డ్ as గుడ్ గవర్నెన్స్, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ as గుడ్ గవర్నెన్స్. సో స్టూడెంట్స్కి ప్రజల వద్దకు పాలన అంటే గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ అయిపోదు. 2014 టీఎస్పీఎస్సీ ఫామ్ అయినప్పుడు న్యూ సిలబస్, ఇది ఇంకా విచిత్రం, 2014లో టీఎస్పీఎస్సీ ఫామ్ అయినప్పుడు గంటా చక్రపాణి గారు ఏం చేశారు, డిస్టిక్ వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చేశారు, సిలబస్ మారుస్తున్నాము వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం. టీఎస్పీఎస్సీ సిలబస్ మార్చాము, హడావుడి. సార్ టీఎస్పీఎస్సీ అంటే రిక్రూటింగ్ ఏజెన్సీ, మీ బాధ్యత పద్ధతికి ఎగ్జామ్ పెట్టండి, రిజల్ట్ ఇవ్వండి, మిగతాది గవర్నమెంట్కి అప్పచెప్పండి, గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చేసుకుంటుంది. సిలబస్ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సిలబస్ గురించి గవర్నమెంట్ ఒక ఎక్స్పర్ట్ బాడీ ఇస్తుంది, సిలబస్ గవర్నమెంట్ ఫైనలైజ్ చేస్తుంది, మీకు అప్పచెప్తుంది. ఆ సిలబస్ మీద మీరు ఎగ్జామ్ పెట్టండి. చక్రపాణి కానివ్వండి, లేకపోతే మెంబర్స్ కానివ్వండి, డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అన్నీ తిరిగి అడ్వర్టైజ్మెంట్ చేశారు వాళ్ళ పాపులారిటీ కోసం. యూపీఎస్సీ 2013-2014లో సీసాట్ తీసుకొని వచ్చింది, మెయిన్స్ పేపర్స్ మొత్తం రిఫార్మ్ చేసింది, ఎథిక్స్ పేపర్ తీసుకొని వచ్చింది. మరి యూపీఎస్సీ ఇండియా మొత్తం తిరగలేదే, మరి టీఎస్పీఎస్సీ 2014లో ఎందుకు తిరిగింది? అడ్వర్టైజ్మెంట్, దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో గ్లోరిఫికేషన్. దే వాంట్ టు గెట్ గ్లోరిఫై, సీ వీఆర్ డూయింగ్ సంథింగ్ బిగ్. అలా చేసి ఒరిజినల్ పని దెబ్బపెట్టారు. అది కాదు కదా, నువ్వు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీలో ఉన్నప్పుడు నీ పని ఏంటో, నీ ఫంక్షన్స్ ఏంటో నీకు తెలుసు, ఆ ఫంక్షన్స్ ప్రాపర్గా చేస్తే చాలు. సిలబస్ గురించి మీకు డిస్కషన్ ఎందుకండి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, అది ఎక్స్పర్ట్ కమిటీ బాడీ ఎట్లా చూసుకుంటుంది కదా. ఇలాంటి పనికి మాలిన పనులు అవసరమే లేదు, టీఎస్పీఎస్సీకి ఇలాంటి పని అవసరమే లేదు. ఇప్పుడు మీరు నిజంగానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటే నేను ఈ మాటలు అనేవాని కాదు కదా. ఎప్పుడు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐఎమ్ విక్టిమ్. నేను ఓయిలో చదువుకునేటప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు 2013లో, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు, ఆ నోటిఫికేషన్ ఇచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి, మేము నోటిఫికేషన్ ఇస్తాం, గ్రూప్ 1 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని అన్నాడు. నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత తెలంగాణ ఫామ్ అయితే మనకి గ్రూప్ 1 అని రాసుకోవచ్చు అనే ఆశావాది నుండే నేను. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాను, మీరు వరి కావద్దు అని అంటే, వద్దు, కేసీఆర్ మాటలు పట్టుకుని నేను కూడా వద్దండి మీరు నోటిఫికేషన్ ఇవ్వద్దు, మన తెలంగాణలో కేసీఆర్ అండ్ హరీష్ రావు, మన తెలంగాణలో మనం నోటిఫికేషన్ ఇచ్చుకుందాం అని అంటే, నేను కూడా నమ్మిన వాళ్ళు మొదటి ప్లేస్లో నేనున్నాను, మొదటి ప్లేస్లో మాట్లాడిన వాళ్ళల్లో కూడా నేనున్నాను. 2013లో కావాలని నోటిఫికేషన్ మానేసుకుంటే 2014లో మేనిఫెస్టోలో పెట్టారు, 2014 నుంచి 2019 వరకు ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదండి, ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళకి అర్థమైపోయింది. 2018లో ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ల గురించి మాట్లాడలే, ఆయన గెలిచాడు. దుబ్బాక ఎలక్షన్స్ ఓడిపోయింది కదా, దుబ్బాకలో ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత మళ్ళీ 50,000 ఉద్యోగాలు ఇస్తామని బయటకు వచ్చేసాడు. అంటే రాజకీయం, అన్ఎంప్లాయ్మెంట్ని ఒక రాజకీయ కోణంలో ఎలా లబ్ధి చేకూర్చుకోవాలని ఆలోచించారే తప్పించి ఈ నిరుద్యోగులకు ఏమైనా చేద్దామా అని ఆలోచించలేదు. అంటే ఇలాంటి తప్పుదాలు ఈ కొత్త ప్రభుత్వం కూడా చేయకూడదని చెప్తున్నాను నేను. గతం జరిగింది, కానీ ఇప్పుడైనా మనం అలర్ట్గా ఉండాలన్నదే నా ఉద్దేశం. 2004 టీఎస్పీఎస్సీ ఫామ్ అయినప్పుడు న్యూ సిలబస్ వచ్చినప్పుడు బోర్డు మెంబర్ సిలబస్ అవేర్నెస్ పేరిట స్టేట్ మొత్తము సభలు పెట్టి పైసలు వసూలు చేసి టీఎస్పీఎస్సీ కేవలం ఎగ్జామ్ పెట్టే బాడీ మాత్రమే. సిలబస్ అవేర్నెస్ ఎందుకండి మీకు? అవేర్నెస్ సెషన్స్ ఎందుకు? మీరైనా కోచింగ్ సెంటరా? అవేర్నెస్ సెషన్స్ ఎందుకు పెట్టాలి? మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ కదా.
అంటే మీ పని మీరు చేయలేదు కాబట్టి ఇంత బాధ. ఎవరికి? నిరుద్యోగులకి. మీకు కాదు, ఎవరికి బాధ? నిరుద్యోగులకు బాధ. 2014 2009లో వచ్చింది నోటిఫికేషన్, అది 2010లో క్యాన్సల్ అయ్యి 11లో క్యాన్సల్ అయ్యి 16లో రీ ఎగ్జామ్ పెట్టిన. అంటే అప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ 2010, 9, 10లో, ఇప్పుడు 2024 14 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ రాలేదంటే వాడు ఎక్కడ పోతాడండి? గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 1 ఆస్పిరెంట్. యూపీఎస్సీ కూడా మార్చింది. మరి వాళ్ళు ఎందుకు మీటింగ్ పెట్టలే? వై టీఎస్పీఎస్సీ డిడ్ దిస్ అవేర్నెస్ సెషన్స్ ఆన్ సిలబస్? వాట్ ఈస్ ద నెసెసిటీ? నాట్ గివింగ్ ప్రాపర్ డేట్స్, కీప్ చేంజింగ్ డేట్స్. వాళ్ళకి అనుకూలం. ఇక ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే డేట్ మార్చేసేయండి. కొందరు పిల్లలు అడుగుతారు గ్రూప్ 2 ఎగ్జామ్ని మీరు వాయిదా వేయండి, ఏదో చేశారు మూమెంట్. నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ, యు ఆర్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. టీఎస్పీఎస్సీ మెంబర్స్ అండ్ చైర్మన్ విల్ బీ అపాయింటెడ్ బై ద గవర్నర్ బట్ క్యాన్ బీ రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ రికమెండేషన్స్. అప్పుడు మాత్రమే నేను తీసేయగలరు. అంత సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉన్నటువంటి పీపుల్ మీరు గవర్నమెంట్ మార్చేయండి అంటే మార్చేస్తారు, డేట్లు మార్చేయండి అంటే మరి వీని మీద ఏమి ఉస్కే ఊపర్ క్యా బిక్తా అని అతని మీద ఏం వెళ్ళిపోతుంది? ఎగ్జామ్ ఉంది కావచ్చు అని తెల్లారే ఎగ్జామ్ క్యాన్సిల్, ఎగ్జామ్ పోస్ట్ పోన్. ఇష్టం ఉన్నట్టు ఎగ్జామ్ డేట్ మార్చకూడదు. ఎందుకంటే ఆశ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. రేపు పొద్దున్న ఎగ్జామ్ జరుగుతుంది కావచ్చు, పొద్దున్న లేస్తారు మీకు ఎగ్జామే ఉండదు. పొద్దున్న వచ్చారా ఎగ్జామ్ క్యాన్సిల్ అంట, లేకపోతే ఎగ్జామ్ వాయిదా పడ్డదంట. ఎలా ఉండదంటే గుండె పగిలిపోతుంది, గుండె రగిలిపోతుంది. అరే ఏందిరా పొద్దున్న దాకా ఎగ్జామ్ ఉంటుంది అనుకున్నాం, ఒకసారి ఎగ్జామ్ లేకుండా పోయింది ఏంది? ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఒకప్పుడు నేను ఫేస్ చేశాను ఇవన్నీ. టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ విత్ గవర్నమెంట్ రికమెండేషన్స్, కీప్ చేంజింగ్ డేట్స్. వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు పట్టించుకోలేదు. వాడి మీద ఏమవుతుంది మరి, మరి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే మరి అది నిజమేనా, మరి చేద్దామా వద్దా, మరి దేనికైనా వేరేది ఏదైనా ఉందా, వేరే దారి లేదా అని వెతకడమే లేదు. అరే టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ, లీగల్ సెల్ లేదండి. మీరు వెళ్ళండి టీఎస్పీఎస్సీ ఆఫీస్కి, లీగల్ సెల్ లేదు. ఒక ప్రాపర్ డిపార్ట్మెంట్, ఒక ప్రాపర్ ఆఫీస్ ఉంటుంది లీగల్ సెల్ అంటే. ఒక 2-3 పర్మనెంట్ లాయర్స్, అడ్వకేట్స్ రిక్రూట్ చేసుకోవాలి. వాళ్ళకి ఎప్పుడు అడ్వైస్ చేస్తూ ఉండాలి, బాబు ఇలాంటి నోటిఫికేషన్ ఇస్తే లీగల్ కేసు అవుతుంది, కొంచెం జాగ్రత్తగా వర్డింగ్ రాయండి. ఈ నోటిఫికేషన్లో హారిజాంటల్ రిజర్వేషన్ లేదు, ఈ నోటిఫికేషన్లో వెర్టికల్ రిజర్వేషన్ లేదు, మళ్ళీ కోర్టుకు వెళ్తుంది కేసు, సో జాగ్రత్తగా ఉండండి అని ఒక లీగల్ సెల్ పర్మనెంట్గా ఉంటే లీగల్ కేసులు ఎందుకు అవుతాయండి? లీగల్ సెల్లే లేదు. కేసేశారు. అరే నువ్వు నోటిఫికేషన్ కేసు వేసే హక్కు ప్రతి సిటిజన్కి ఉంటుంది, ప్రతి పౌరునికి ఉంటుంది. అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, ప్రాథమిక హక్కు. నాకు అన్యాయం జరిగినప్పుడు నేను కేసేస్తా. కేసు వేయకుండా ఉండాలి అంటే నువ్వు ఇచ్చే నోటిఫికేషన్ చాలా జాగ్రత్తగా వేయాలి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ లింక్ విత్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మొత్తం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. 2014లో నోటిఫికేషన్స్ ఇస్తానని ఇవ్వలేదు, పీఆర్సీ వేశారు. ఎంత పీఆర్సీ వేశారనంటే ప్రభుత్వ ఉద్యోగులు 24% అడిగారు, కానీ 42% పెంచారు. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు 25% పెంచారు, అడిగారు 35% ఇచ్చారు. ఎందుకనండి? వాళ్ళు 24% ఇస్తే 24 ఇవ్వచ్చు కదా మీరు. ఎందుకు మీరు దేవుళ్ళ? 42% ఎందుకు ఇచ్చారు? 25% 35% ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు అని అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కంట్రోల్లో పెట్టుకుంటే గవర్నమెంట్ని ఇష్టానుసారంగా రన్ చేయవచ్చు. 1, 2 కొత్త రిక్రూట్మెంట్లు ఆపేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే వీళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇవ్వడం వల్ల వీడు నేను చెప్పినట్టు ఏంటంటే ఇంకా శాలరీ పెంచాను కదా, గవర్నమెంట్ ఎంప్లాయీని చేతిలో పెట్టుకోవడం. న్యూ రిక్రూట్మెంట్ అవసరం లేదు. మళ్ళీ ఏం చేస్తా నేను? రిటైర్మెంట్ ఏజ్ని 61 చేస్తా. ఎందుకు? నా దగ్గర డబ్బులు లేవు. 58కి వెళ్ళిపోయేవాడు 61కి వెళ్ళిపోతాడు. సో 3 సంవత్సరాలు ఏదో విధంగా శాలరీ ఇచ్చాను అనుకోండి, ఆ 61కి ఏదైతే నేను బల్క్ అమౌంట్ ఇస్తానో ఆ బల్క్ అమౌంట్ ఇవ్వనవసరం లేదు. సో 61 ఎందుకు? ఈయన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పేసి నేను 58 ఇయర్స్ని 61 ఇయర్స్ చేశాను. అరే కొత్తగా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాడికి నోటిఫికేషన్ వచ్చేది కదా, కొత్తగా డిగ్రీ అయిపోయిన వాడికి మనకు ఒక కొలువు దొరికేది కదా. నువ్వు 58 నుంచి 61 ఎవరు డిమాండ్ చేయలేదండి, పెద్ద మూమెంటే రాలే. 58 నుంచి 61 చేయమని పెద్ద మూమెంటే రాలే. 24 అడిగితే 24 ఇచ్చినా చాలా సంతోషపడేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. 42% చేశారు. ఎందుకు? అన్ఎంప్లాయ్మెంట్ని గురించి పట్టించుకోకుండా ఎలా పబ్బం గడుపుదాము అన్న ఆలోచనతో 61 ఇయర్స్ చేశారు. నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఒకతను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉండే, ఆయన ఆరోగ్యం బాగా లేకపోతే విఆర్ఎస్ తీసుకుంటాను అని అంటే, విఆర్ఎస్ తీసుకో కానీ నీకైతే అమౌంట్ అయితే రాదు, డబ్బులు లేక పాపం అనేసి మనీ లేక అనే పరమాపదించారు. అంటే ఏదో విధంగా నెట్టుకు రావడం అన్నమాట. మీరు అదే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఇలాంటివి కష్టాలు వచ్చేవి కాదు కదా.
బీఆర్ఎస్ పార్టీ ఎలా చూసింది 2014 నుంచి అంటే డివైడ్ చేసింది. ఎలా డివైడ్ చేసింది? ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, విలేజర్స్, సిటీస్, మెట్రోపాలిటన్ పీపుల్, మెట్రోపాలిటన్లో బస్తీ పీపుల్, టౌన్లు, ఎస్సీలు, ఎస్టీలు, ఉమెన్, ఓల్డ్ పీపుల్, ఇట్లా డివైడ్ చేసింది. వీన్ని సాటిస్ఫై చేద్దాం, వీన్ని సాటిస్ఫై చేద్దాం, వీన్ని సాటిస్ఫై చేద్దాం, వీన్ని సాటిస్ఫై చేద్దాం, అంతే. అంటే దే డింట్ సీ ద పిక్చర్. ఓవరాల్ డెవలప్మెంట్ చేద్దాం మనం, సెక్షన్ వైజ్ డివైడ్ చేద్దాం. వీడు యాదవుడు, వీడికి ఇది ఇద్దాము, వీడు మత్స్యకారి, వీడికి ఇది ఇద్దాము, వీడు గౌన్లోడు, వీడికి ఇది ఇద్దాము, వీడు బ్రాహ్మణ్, వీడికి ఇది ఇద్దాము. డివైడ్ చేసి పెట్టింది సొసైటీని. సో వీళ్ళందరినీ నేను సాటిస్ఫై చేశాను, వీళ్ళు నాకు ఓటేస్తారు. దెర్ ఈస్ నో ప్రాపర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్లాన్. సో హూ సఫర్డ్ ఎ లాట్? మై టాపిక్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్. హూ సఫర్డ్ ఎ లాట్? అన్ఎంప్లాయిడ్ పీపుల్ సఫర్డ్. 51% ఓటు విన్ కాబట్టి వాళ్ళకు మాత్రమే బెనిఫిట్ ఇచ్చేది. గవర్నమెంట్ స్కీమ్, ఆ స్కీమ్, ఈ స్కీమ్ అంది, అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ. మళ్ళీ సరే మన ఐటీ ఉంది, మన ఐటీ మినిస్టర్, ఐటీ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో లెక్కలు తీస్తే 2014 నుంచి ఎంతమందికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తెలంగాణ వాళ్ళకి జాబ్ వచ్చిందో తీస్తే నాట్ మోర్ దాన్ 25%. మళ్ళీ ఎవరు ఎడ్యుకేటెడ్ పీపుల్? ఆంధ్ర వాళ్ళే. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఎవరు వాళ్ళే ఉండేవాళ్ళు ఎంతమంది? అంటే ఆంధ్ర వాళ్ళకి అగేన్స్ట్ కాదండి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మళ్ళీ వాళ్ళే ఐటీ సెక్టర్లోకి వచ్చారు. నార్త్ ఇండియా వాళ్ళకి వచ్చింది, బెంగళూరు వాళ్ళకి వచ్చింది. తెలంగాణ వాడికి 20 to 25% కూడా తెలంగాణ వాడు ఐటీ సెక్టర్లో లేడు. మరి ప్రైవేట్ సెక్టర్లో కూడా మన వాడు లేడు. సరే ప్రభుత్వ సెక్టర్లో లేదు, మరి ప్రైవేట్ నువ్వు ఐటీ సెక్టర్లో జాబ్ క్రియేట్, కానీ లోకల్ వాళ్ళకి ఎంతమందికి వచ్చిందండి? ముల్కీ నాన్ ముల్కీయే కదా తెలంగాణ రావడానికి కారణము. ఎంతమందికి వచ్చింది తెలంగాణకి? హైదరాబాద్ తెలంగాణ రేషియో ఎంత? నాట్ ఈవెన్ 20%. 80% ఆంధ్ర పీపుల్ ఆర్ దేర్. అదో పెద్ద ప్రాబ్లం. దళార్లు, కవిత ఇన్వాల్వ్మెంట్, దళార్లు, ఇది ఎలిగేషనే, బట్ దళార్లు ఎక్కడ పడితే మీడియేటర్స్, దళారుల వ్యవస్థ. కొన్ని అలిగేషన్స్ ఇవి. మెంబర్స్ దళారులు లాగా, ఈ పోస్ట్కి ఇంత, ఈ పోస్ట్కి ఇంత, ఎన్నో అలిగేషన్స్ వచ్చినాయి పోయిన ప్రభుత్వం మీద. ఈ దళారుల వ్యవస్థ ఉండకూడదు. ట్రాన్స్పరెంట్ పద్ధతిలో మెరిట్ ఓరియంటెడ్గా ఎగ్జామినేషన్ జరగాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చడం, ఇష్టం ఉన్నట్టు మార్చడం. గ్రూప్ 2లో ఇంటర్వ్యూ పెట్టడం, ఒకటేసారి 1:3 నిష్పత్తిలో తీసి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం. ఏమవుతుందండి దానివల్ల? ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేయడం, టైం ఎక్స్టెండ్ చేయడం. ఇంటర్వ్యూ ఉంది 6 నెలలు, 6 నెలల తర్వాత మళ్ళీ 6 నెలలకు పోస్టింగ్. అంటే ఏంటి? ఆ 1 year దాకా శాలరీస్ ఇవ్వకుండా తప్పించుకోవడం అనమాట. ఎందుకు ఈ ఇంటర్వ్యూలు పెట్టడం? ఎందుకు? గ్రూప్ 2లోనేమో ఇంటర్వ్యూ పెట్టావు, గ్రూప్ 1లోనేమో ఇంటర్వ్యూ తీసేస్తావు. అప్పుడు అంటే ఏంటి? నువ్వు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు, ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళిపోయావు. ఎందుకు? మంత్లీ శాలరీ నుంచి తప్పించుకుంటూ ఆ అమౌంట్ ఏదైతే నీ దగ్గరకు వస్తుందో ఆ అమౌంట్ని, ఆ సెగ్మెంటేషన్ ఏదైతే సొసైటీని సెగ్మెంట్ లాగా డివైడ్ చేసావో ఆ సెగ్మెంట్ పీపుల్ని సంతోషపరచడం కోసం. ఎందుకు సంతోషపడడం? ఓట్ బ్యాంక్ కోసం. ఎక్స్పైరీ డేట్ డిలే చేయడం. ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు నోటిఫికేషన్ అయిపోతుంది. February 1 నోటిఫికేషన్, December 31 వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది అనే ఎక్స్పైరీ డేట్ ఉండదు. అదే యూపీఎస్సీలో February నోటిఫికేషన్ వస్తే, మేలో ప్రిలిమ్స్ ఉంటే, సెప్టెంబర్లో మెయిన్స్ జరిగితే, మళ్ళీ February, March, April ఇంటర్వ్యూ ఉంటే, మేలో ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ఎక్స్పైరీ డేట్తో ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ లేదు కాబట్టి ఏం చేస్తూ వెళ్ళిపోయావు? ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళిపోయి ఎవరిని నాగం చేస్తాను? ఈ నిరుద్యోగిని నాగం చేస్తాను. వాడేం చేస్తాడు? హాస్టల్లో ఉండకుండా, హాస్టల్లో పండి తిరుక్కుంటా, కోచింగ్ సెంటర్లో పండి తిరుక్కుంటా, జాబ్ వస్తుందని చేసుకుంటా, పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటున్నాయి. ఇది వాస్తవం. నాట్ లీగల్ సెల్ లేదు. ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉండదండి, ఎక్స్క్లూజివ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్. అరే కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటుంది, యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్. ఫుల్ టైం కంటెంట్ డెవలపర్స్ ఉండరు, ఫుల్ టైం ఫిల్టర్ చేసే వాళ్ళు ఉండరు, ఒరిజినల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండరు, అందరూ ఫ్రీలాన్సర్స్. ఇంత డబ్బులు ఇంత చేస్తాం, ఫినిష్. ఇన్ని పేపర్లు ఇంత డబ్బులు కరెక్షన్ చేస్తాం, ఫినిష్, డన్. అవును, ఈ వ్యవస్థ కూడా ఉంటుంది, నేను కాదనను. యూపీఎస్సీలో ఎలా ఉంటుంది అంటే ఒక ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఎవరైతే ఎవాల్యుయేషన్ చేయడానికి వస్తారో, డియూ, జామియా మిలియా, జేఎన్యూ నుండి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది, వాళ్ళకి మోడల్ ఆన్సర్స్ ఇస్తుంది, ఎలా రాస్తే ఎన్ని మార్కులు వేయాలని చెప్పేసి ఒక ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పేపర్స్ ఇస్తారు, క్వశ్చన్ పేపర్ సెట్ చేయాలి. యూపీఎస్సీ, సిఎస్సీ ప్రిలిమ్స్కి క్వశ్చన్ పేపర్ సెట్ చేయాలి. వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు, ఆ గైడ్లైన్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉండదు, ఓ ట్రైనింగ్ ఉండదు, ఎలా పేపర్ కరెక్షన్ చేయాలో ఉండదు, ఎలా క్వశ్చన్ పేపర్ ఎక్కడ ర్యాండమ్గా. అందుకే కదండి తప్పులు అయ్యేది. దెర్ ఇస్ నో ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఫర్ టీఎస్పీఎస్సీ.
ఒకటేసారి నోటిఫికేషన్ల వెల్లువ, కొలువుల జాతర. ఎందుకండి కొలువుల జాతర? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నా, మీరు ఒకటే సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు నింపని అవసరం లేదు, ఎవరికి అవసరమే లేదండి. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి. ఏపీపీఎస్ ఇవ్వట్లేదా? ఓ 150 పోస్టులకు ఈ సంవత్సరం ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్కి 200కి ఇవ్వండి. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 150 ఇవ్వండి. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో 100కి ఇవ్వండి. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో 150కి ఇవ్వండి. గ్రూప్ 2 కూడా 600 ఇవ్వండి. వచ్చే ఇయర్ ఇంకో 600కి ఇవ్వండి. వచ్చే ఇయర్ ఇంకో 600కి ఇవ్వండి. అలా మీరు ఒక ఫేజ్డ్ మేనర్లో ఫిల్అప్ చేయండి. ఎందుకు ఒకటేసారి కొలువుల జాతర మేమేం అడగట్లేదు, కొలువుల జాతర అవసరమే లేదు. జాతరలు చేసి 2014 నుంచి 2014 వరకు జాతరలో పాల్గొని అలిసిపోయినాం. ఫేజ్డ్ మేనర్లో ప్రతి సంవత్సరము పద్ధతి ప్రకారంగా ఒక క్యాలెండర్ వేసి ఒక క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్స్ వేస్తూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ చూడండి, వాళ్ళు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఇస్తే కన్సిస్టెంట్గా 900 నుంచి 1000 పోస్టులు ఎవ్రీ ఇయర్. ఈసారి వాడు ప్రిలిమ్స్ క్లియర్ కాకపోతే వాడు గుడ్డిగా నెక్స్ట్ ఇయర్ చదువుకోవచ్చు, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒకటేసారి 10,000 ఇచ్చే బదులు, ఒకటేసారి నువ్వు బిర్యానీ పెట్టే బదులు, నాకు ఒకటేసారి ఇంత పప్పన్నం పెట్టండి, ప్రతిరోజు పెట్టండి పప్పన్నం. ఒకటే రోజు బిర్యానీ పెట్టే బదులు ఒకటే రోజు పప్పన్నం పెట్టి ప్రతిరోజు పప్పన్నం పెట్టండి, సరిపోతుంది నాకు. అవునా కాదా? అంత రాజకీయం కాదు, అంత స్వలాభం కాదు. మనం మనుషులం. ఫైనల్గా ప్రజలు మనల్ని నమ్మి మనల్ని కూర్చెక్కిచ్చారు. సంపాదించుకుందాం, ఖచ్చితంగా ఎంత కొద్ది వరకు మనిషికి ఎంత పడుతుందో అంతే సంపాదించుకోవాలి. మొత్తం రాజకీయంగానే చూడడం, మొత్తం ఎకనామికల్గా చూడడం, మొత్తం ఆర్థికంగా చూడడం ఖచ్చితంగా అది చెడుకే దారితీస్తుంది. అదే జరిగింది తెలంగాణలో 2014 నుంచి 2014 వరకు. కేసీఆర్ ఓడిపోవడానికి కూడా కారణం అదే, చెడే కదండి అదే మీరు ప్రాపర్గా మంచిగా, ఎంత మంచి పేరు వచ్చింది 2014లో తెలంగాణ తీసుకొచ్చిన మహానీయుడు అని పేరు వచ్చింది. తెలంగాణ బాపు అన్నారు. అంత మంచి పేరుతో మామూలుగా సింపుల్గా మీ పని మీరు చేసుకుంటూ అందరితో కలివిడిగా వండుకుంటూ మంచిగా చేసుకుంటూ పోతే ఈసారి కూడా నువ్వే చీఫ్ మినిస్టర్ అయ్యేవాడివి. అవునా కాదా ఫ్రెండ్స్? అవునా కాదా? కామెంట్ చేయండి కింద. నేను అనేవాని తెలంగాణ బాపు అని. 2014లో ఎలా అలానే ఉంటే అయిపోయేది కదా, నీకే పట్టం కట్టేవాళ్ళం కదా. మాకేం కావాలండి? నిరుద్యోగులకు ఉద్యోగం కావాలి, ఓ ప్రాపర్ లా అండ్ ఆర్డర్ ఉండాలి, ఓ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ప్రతి ఊర్లో సీసీ రోడ్లు ఉండాలి, నీళ్లు ఉండాలి, అంతే. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అయిన వాకెన్సీస్ అన్నీ ఐడెంటిఫై చేసి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇవ్వండి, గ్యాప్ లేకుండా, సరిపోతుంది. 29వ పాయింట్, టీఎస్పీఎస్సీ చైర్స్లో ఫ్రీక్వెంట్గా మార్చాలి. ఇప్పుడు టీఎస్పీఎస్సీలో ఎంప్లాయీస్ నేను అనేది ఇప్పుడు ఆ ప్రవీణ్ చైర్ ఉంది కదా, ఆ ప్రవీణ్ గారు ఆ చైర్లో 3-4 సంవత్సరాల నుంచి ఉన్నాడట. అప్పుడు మనకు అన్ని వీక్నెస్ అని తెలిసిపోతాయి కదండి. డిపార్ట్మెంట్లు చేంజ్ చేయాలి. ఎప్పుడు డిపార్ట్మెంట్లో, బ్యాంకింగ్లో డిపార్ట్మెంట్లు చేంజ్ చేస్తారు. ఒక 2 మంత్స్ అడ్వాన్స్లో ఉంటాడు, 2 మంత్స్ డిపాజిట్స్లో ఉంటాడు, 2 మంత్స్ రికవరీలో ఉంటాడు. అలా వాడిని ఎప్పుడు మనము అన్ని డిపార్ట్మెంట్లో మార్చామనుకోండి, వాడికి ఏం తెలియదు, అప్పుడేంటి ఏం తప్పులు చేయడు. అది కూడా ఎందుకంటే తప్పులు జరిగేది ఎక్కడ? టీఎస్పీఎస్సీ ఆఫీస్లో. టీఎస్పీఎస్సీ ఆఫీస్లో ఏం చేయాలి? మనం రొటేషన్ బేసిస్గా డిపార్ట్మెంట్లు మారుస్తూ ఉండాలి. అప్పుడు వానికి అన్ని డిపార్ట్మెంట్లు తెలుస్తుంది. అప్పుడు ఒక డిపార్ట్మెంట్ మీద ఖచ్చితమైన పట్టు దొరకదు, తప్పు చేయడు. ఇప్పుడు వాడు మరి ఇంకోటి వస్తాడు, ఇంకో వస్తాడు, ఎవడో కూడా మంచోడు ఉంటాడు కదా, తప్పు చేయాలనుకోడు కదా. గవర్నమెంట్ మొబైల్ ఫోన్సే వాడాలి. 2010లో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తప్పు ఇచ్చినప్పుడు ఒక నైట్ ఓఎంఆర్ షీట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తప్పులు ఇచ్చారు, ఓఎంఆర్ షీట్ నైట్ ఎవాల్యుయేషన్ చేశారు, రిజల్ట్ ఇచ్చేశారు. రిజల్ట్ వచ్చేసిందని చెప్పేసి 2011లో రిజల్ట్ ఇచ్చి 2011లో మెయిన్స్ పెట్టారు. వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, తప్పును కప్పిపుచ్చుకుందాం అనుకున్నారు. 2000 సుప్రీంకోర్టు దాకా, సుప్రీంకోర్టు మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్యాన్సిల్ చేసి 2016 తప్పును ఎప్పుడు కప్పిపుచ్చుకోకూడదు, తప్పును ఒప్పుకోవాలి. తప్పు జరిగింది, క్షమించండి, మళ్ళీ కండక్ట్ చేస్తాం, ప్రాపర్గా చేస్తాము. సార్ మరి అలానే చేసింది కదా టీఎస్పీఎస్సీ, ఎప్పుడు జూన్లో ఫెయిల్ అయిన తర్వాత అక్టోబర్లో మళ్ళీ పెట్టింది కదా, మళ్ళీ పప్పులో కాలేసింది కదా, అలా చేయకూడదు. తప్పును కప్పుపుచ్చుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ చేయకూడదు. టీఎస్పీఎస్సీ చేసింది 2011లో జరిగిన తప్పుని 2016లోనూ కప్పుపుచ్చుకోవాలని చూసింది. కానీ 2016లో ఫస్ట్ మార్చ్లో నోటిఫికేషన్ ఇచ్చారు, తర్వాత డిసెంబర్లో మార్చ్లో, దీనివల్ల 2016 గ్రూప్ 1 మళ్ళీ 2016లో గ్రూప్ 1 మెయిన్స్, 2016లో గ్రూప్ 1 మెయిన్స్ మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టింది. అప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు వేరేలా చెప్పట్లేదు, మెరిట్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్కి వెళ్ళారు. 1800 మంది, ఓ మంచి హై క్వాలిటీ పీపుల్, దే స్టార్టెడ్ రైటింగ్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్. మళ్ళీ ఏమైంది, మిగిలిన వాళ్ళు గ్రూప్ 2లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళంతా గ్రూప్ 2 ఆఫీసర్స్. లేకపోతే అప్పుడు ఇలా గ్రూప్ 1 మళ్ళీ పెట్టడం వల్ల ఇంటెలిజెంట్ పీపుల్ అందరూ ఇటు వెళ్ళిపోయారనమాట. అలా 2 నోటిఫికేషన్ల మధ్యలో గ్యాప్ ఉండాలన్నది నేను చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, వాడు గ్రూప్ 1కి రాస్తాడు, గ్రూప్ 2 కూడా రాస్తాడు. ప్రాపర్గా గ్యాప్ ఉండాలి, బిడ్డకి గ్యాప్ ఉండాలని చెప్తాం కదా, అలానే గ్రూప్ 1కి గ్రూప్ 2 కూడా గ్యాప్ ఉండాలి, గ్రూప్ 3కి గ్యాప్ ఉండాలి, గ్రూప్ 4 ప్రాపర్గా టైం తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఆస్పిరెంట్కి గ్రూప్ 1 రాస్తాడు, గ్రూప్ 2 రాస్తాడు, గ్రూప్ 2 ఎందులో రావాలంటే అందులోకి వెళ్ళిపోతాడు కదా. కొల్యూషన్ ఆఫ్ ఎగ్జామ్స్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ టీఎస్పీఎస్. ఒకటేసారి ఉంటాయి ఎగ్జామ్స్ అన్ని. 32వ కారణం, సివిల్ సర్వెంట్స్ గంటా చక్రమాణి ప్రో బీఆర్ఎస్, జనార్దన్ రెడ్డి ప్రో బీఆర్ఎస్,
ఎందుకండి అది ఒక ఎక్స్పర్ట్ బాడీ. టీఎస్పీఎస్సీ చైర్మన్, టీఎస్పీఎస్సీ మెంబర్ అనేది ఎక్స్పర్ట్ బాడీ. ఎలాంటి పొలిటికల్ అఫిలియేషన్ లేనటువంటి మనిషిని మనం టీఎస్పీఎస్సీ చైర్మన్లా పెట్టాలి. వీళ్ళు రాజకీయ నాయకులే, గంటా చక్రపాణి యాజ్ వెల్ అస్ జనార్దన్ రెడ్డి. ఫుల్ స్టాఫే. అసలు టీఎస్పీఎస్సీలో రిక్రూట్మెంటే జరగదు, వాళ్ళకే స్టాఫ్ ఉండదు. ఇంకా వాళ్ళేం రిక్రూట్మెంట్ చేస్తారండి? వాళ్ళకి స్టాఫ్ ఉండాలన్నా, చెప్పడానికి పని చెప్పడానికి ఒక 10 మంది ఆడు ఉండాలన్నా, వాళ్ళకే స్టాఫ్ ఉండదు. స్టాఫ్ ఎట్లా చేస్తారు? ఫస్ట్ నీ ఆఫీస్లో స్టాఫ్ ఫిల్అప్ చేసుకో. ఫస్ట్ యూ రిక్రూట్ ఇన్ యువర్ టీఎస్పీఎస్సీ, దెన్ యూ గో ఫర్ రిక్రూట్మెంట్. చైర్మన్ ఈయననే జనార్దన్ రెడ్డి అన్నాడు, నాకు అంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదని చెప్పేసి పేపర్ లీక్ అయినప్పుడు. మరి ఎందుకంటే ఆ సీట్లో కూర్చొని మినిమం కంప్యూటర్ బేసిక్స్ ఉండాలి కదా. వాడు పాస్పోర్ట్ దొంగ ఉన్నాడు కదా, వాడు దొంగున్నాడు. ఆ దొంగకే పాస్పోర్ట్ ఇత్తివి నువ్వు. ఆ పాస్పోర్ట్ వాడు తీసుకొని వాడు అందరికీ పంపబట్టే. మరి ఆ పాస్పోర్ట్ సంగతి ఎట్లా? ఆ పాస్పోర్ట్ ఎట్లా కాపాడుకోవాలని తెలియదు, ఆ పాస్పోర్ట్ రోజు మార్చుకోవాలని తెలియదా? అది క్వశ్చన్ పేపరేనా? జీవితాలేనా? మనుషుల జీవితాలేనా? నాకు కంప్యూటర్ వాడడం రాదంటే ఎట్లా? మరి ఎందుకు కూర్చున్నవాడా? టెక్నికల్ స్కిల్ ఉన్న వాడిని పెట్టాలి. కంప్యూటర్ నవడేస్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటర్. 35th రీజన్, స్టూడెంట్స్ డిసైడ్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ విత్ హెల్ప్. ఊకే ఇది కూడా ఉంది. స్టూడెంట్స్ దగ్గర కూడా తప్పు ఉంది. స్టూడెంట్స్ పొలిటికల్ లీడర్ని పట్టుకొని వెళ్తారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ మొన్న, లేకపోతే ఇప్పటిదాకా గ్రూప్ 2 నోటిఫికేషన్ రాసుకునే వాళ్ళు కదా, పొలిటికల్గా వాయిదా వేయండి. వాళ్ళు కూడా బెండ్ అవుతారు. లేకపోతే గవర్నమెంట్ నుంచి వెళ్ళి గవర్నమెంట్ మినిస్టర్ నుంచి టీఎస్పీఎస్సీకి ఫోన్ చేపిస్తారు. టీఎస్పీఎస్సీ యు ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీ. మీరు ఒకసారి డిసైడ్ అయినాక మీరు వెళ్ళిపోతూనే ఉండాలి. మీరు ఎందుకండి లొంగడము? గ్యాప్ ఉండాలి. టీఎస్పీఎస్సీకి స్టూడెంట్స్కి గ్యాప్ ఉండాలి. స్టూడెంట్స్ లీడర్తోనే అందుబాటులో ఉండాలి. ఎవరో ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి. ఆ రిప్రజెంటేటివ్తో అందుబాటులో ఉండి ఒక ప్రాపర్గా డిస్కషన్ జరిగి ఒక ఫైనల్ కంక్లూజన్ రావాలి ట్రాన్స్పరెంట్గా. ఎవడు పడితే వాడు మినిస్టర్ దగ్గర ఫోన్ చేపిస్తారు, ఎట్లా పడితే అట్లా స్టూడెంట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అట్లా ఉండకూడదు. అదొక ఎలైట్ బాడీ. మరి యూపీఎస్సీ ఆఫీస్కి ఎవరు వెళ్ళరు ఎందుకండి? యూపీఎస్సీ ఆఫీస్కి ఎవరు గేట్లోకి వెళ్ళాలంటే భయపడతారు. ఆ ఎలైట్నెస్, ఆ హుందాతనం మెయింటైన్ చేసుకోవాలి. టీఎస్పీఎస్సీ దగ్గరనే ఉండాలి ఆ హుందాతనం. టీఎస్పీఎస్సీ వాళ్ళు చాలా ఇప్పుడు మనం పద్ధతిగా ఉన్నాం అనుకోండి, మనం టచ్ చేయడానికి ఎవరైనా భయపడతారు. ఎందుకు? అది మనం పద్ధతిగా ఉండడం. టీఎస్పీఎస్సీ పద్ధతిగా ఉంటే ఎవరైనా టచ్ చేయడానికి భయపడతారు. సో ఈ కాంటాక్ట్ కూడా మరీ ఎక్కువ ఫ్రీ కూడా ఉండదు. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తారనమాట. అవును, ఇది కూడా ఒక ప్రాబ్లమే. నో ఫిజికల్ క్వాలిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎలా మొన్న పోలీస్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు కొందరు మేము మెరిట్ బాగా చదువుకున్న వాళ్ళం, మస్తు మార్కులు వచ్చినాయి, మాకు ఒక 2 సెంటీమీటర్లు తక్కువ ఉంది, అలా గుంజేయచ్చు కదా అని వీంతో ఫోన్ చేపిస్తారు. అరే నువ్వు ఒకసారి రూల్స్ ఫిక్స్ అయిపోయినావు, ఇది దారితే మెరిట్, ఇంత హైట్ దారితే ఇది ఫిజికల్ క్వాలిఫికేషన్, ఇది కావాల్సిందే, ఇది ఉండాల్సిందే అని ఒకసారి ఫిక్స్ అయిపోయావు. ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకండి నువ్వు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది? నీకు తెలిసిపోయింది కదా అంత హైట్ లేవన్నప్పుడు వెళ్ళిపోవాల్సిందే అక్కడ నుంచి. నువ్వు మళ్ళీ అడగకూడదు. క్వాలిఫైడ్ మీన్స్ క్వాలిఫైడ్, డిస్క్వాలిఫైడ్ మీన్స్ డిస్క్వాలిఫైడ్. ఫినిష్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఆల్సో అండ్ ఆర్ టీఎస్పీఎస్సీ ఆల్సో షుడ్ నాట్ ఎంటర్టైన్ ఇట్. 36th పాయింట్. అట్లీస్ట్ దే గివ్ అన్ ఎగ్జామ్ ప్రోగ్రెస్ అఫీషియల్లీ ఇన్ ఎవ్రీ వీక్. వారం ఈ వారం ఇన్ని ఒక బులెటిన్ లాగా, ఈ వారం ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చాము, ఇన్ని నోటిఫికేషన్లకు అప్లికేషన్స్ పిలిచాము, ఇన్ని నోటిఫికేషన్లకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశాము. మీరు బులెటిన్ ఇవ్వండి, మీరు అప్డేట్ ఇవ్వండి. మేము ఎందుకు టీవీలో చూడాలి? మీరే అప్డేట్ ఇవ్వండి. న్యూస్ పేపర్లో ఇస్తే న్యూస్ పేపర్ వాళ్ళే చేస్తారు కదా మీ గురించి. ఫైనల్ పాయింట్, హరీష్ రావు అన్నాడు, ఇంతకుముందు చెప్పినట్టే నేను మేనిఫెస్టోలో పెట్టాడు. కానీ 2014లో మన తెలంగాణ వచ్చిన తర్వాత మనమే నోటిఫికేషన్ వేసుకుందాం బాయ్. ఎందుకు వాళ్ళ నోటిఫికేషన్ ఎందుకు, కిరణ్ రెడ్డి నోటిఫికేషన్ ఎందుకంటే 2014 నుంచి 2018, 2018 నుంచి 2024 ఎవరు బాగుపడ్డారు? అదే ఎమ్మెల్యే కాలేని కవితనేమో ఎమ్మెల్సీ అవుతుంది. మరి వీడికి మాత్రం వేరే ఆల్టర్నేటివ్ లేకపోయా అంటే పొలిటికల్గా. ప్లీజ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అనే ఇష్యూ, 37th పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. డోంట్ సీ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఫ్రమ్ ద లెన్సెస్ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ డిఫరెంట్. రాజకీయం వేరే, నిరుద్యోగం వేరే. నిరుద్యోగులతో రాజకీయం చేయడం సబబు కాదు, చాలా డేంజరస్. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి. సో ఖచ్చితంగా చెప్తున్నాను, ఆత్మహత్యలు చేసుకోకూడదు. కానీ రాజకీయాలు చేస్తే వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ అమాయకులు, పిచ్చి జనం. ఏదో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు, మా ఊరిలో నేను తోపై తిరుగుతా కావచ్చు అనుకుంటాడు ఆయన. బాగా కష్టపడతా, నేను చేస్తాను, నేనేంటో చూపిస్తాను. తప్పు కాదు. వాడు ఎగ్జామ్లు జరగదు, ఏది జరగదు. రాజకీయ కోణంలో చేస్తే వాడు ఓడిపోకుంటే ఏమవుతుందండి? లాస్ట్కి రాజకీయం వేరు, నిరుద్యోగం వేరు. ఈ 37 పాయింట్లు, ఈ 37 points are the problems which were been faced or which were been happened from 2014 to 2024 after the formation of the beloved Telangana state. I expect and request the present government to come out of all these problems. ఈ మిస్టేక్స్ లల్లనే సొల్యూషన్స్ ఉన్నాయి మీ దగ్గర, ఈ మిస్టేక్స్ లనే రికమెండేషన్స్ ఉన్నాయి. మీవేమైనా రికమెండేషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.